నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికలకు ఇంకా 10 రోజులే ఉంది. ఇంకా ప్రచారానికి మిగిలింది గట్టిగా వారమే కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం పరాకాష్ఠకు చేరింది. ఇటు రాహుల్ అటు మోదీ మధ్యలో ఇరు చంద్రుల ప్రచారానికి ఆకాశమే హద్దైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు బంధు, మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ బలంగా ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలంటూ చంద్రబాబు 10,000 కోట్ల రూపాయలతో బీసీ బ్యాంకు, 3,000 రూపాయల పింఛన్, పేదలకు ఇల్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతు రుణమాఫీ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పాలక పార్టీలు కొత్త హామీలతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన ప్రచారంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎస్ వీరయ్య గారు, నవ తెలంగాణ సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు; చలసాని నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు; విక్రమ్ పూల గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు. వీరయ్య గారు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఈ క్షణంలో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. వారిద్దరి ప్రచార ప్రభావం ఇక్కడ ఏ మేరకు ఉండొచ్చు అంటారు? తెలంగాణకు సంబంధించినంత వరకు వాళ్ళిద్దరి ప్రచారం కొన్ని ఓట్లు అదనంగా పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. 1-2 సీట్లలో రాహుల్ గాంధీ ప్రచారం ప్రభావం కూడా ఉండొచ్చేమో. ఏపీకి సంబంధించి అసలు ఇద్దరి ప్రచారం ఎవరు పట్టించుకునే నాథుడే ఉంటాడని నేను అనుకోవట్లే. అక్కడ హోరాహోరీ ప్రాంతీయ పార్టీల మధ్యనే తప్ప పోరాటం. 3 ప్రాంతీయ పార్టీల మధ్య ఇప్పుడు హోరాహోరీ నడుస్తున్నది. అక్కడ జాతీయ పార్టీల గురించి పెద్దగా చర్చించేవాళ్ళు కూడా మనకేం పెద్దగా కనిపించట్లేదు. కాంగ్రెస్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ బీజేపీ అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అసలు ఏమాత్రం అవకాశం సంధించేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడేం కనబడట్లేదు. పెద్ద మోసం చేసింది ప్రభుత్వం అనేటువంటి ఆవేశంతో ఉన్నారు అక్కడ. మోదీ అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. వారి ప్రచారం ఏ పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఉందంటారు? మోడీ అక్కడ ఏ ప్రచారం చేసినా ఏమన్నా ఉపయోగపడితే అది జగన్కు ఉపయోగపడుతుంది. ఎందుకంటే తెర వెనుక వాళ్ళిద్దరి బంధం అందరికీ తెలిసిందే. ఈరోజు తెర వెనుక బంధం కూడా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ బండారు దత్తాత్రేయ గారు హైదరాబాద్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చెప్పేశారు, ఎన్నికల తర్వాత జగన్ బీజేపీ వైపే వస్తున్నారు, మోడీ వైపే వస్తున్నారు అని స్పష్టంగా ఆయన ఓపెన్గానే చెప్పారు. ఆయన ఏం దాచుకోలేదు, మీడియాలో కూడా వచ్చేసింది. అందుకని అక్కడ మోడీ ప్రచారం అని అంటే అది ఖచ్చితంగా జగన్ కోసం చేసే ప్రచారం లాంటిదే. ఈ ఇండియా అంతా ఇండిపెండెంట్ అని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ తెర వెనుక నాటకాలు ఆడడం తప్ప మరొకటి కాదు. ఇక రాహుల్ గాంధీ ప్రచారం అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏపీకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ అసలు లిస్టులో లేని పార్టీగా తయారైపోయింది. ఉత్తరప్రదేశ్ లాగా లేకపోతే తమిళనాడు లాగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి వచ్చిందేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికే ఇక్కడ కేసీఆర్ గారు, నరేంద్ర మోడీ మాటల యుద్ధం నడిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది మనకి. కానీ ఇది కూడా అరేంజ్డ్ యుద్ధం లాగానే కనపడుతోంది. 4.5 సంవత్సరాల్లో ఎక్కడ ఇష్యూ టు ఇష్యూ వీళ్ళు విభేదించింది లేదు, పరస్పరం విమర్శించుకున్నదే లేదు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉన్నట్టుండి ఆయన ఈయన్ని విమర్శించాడు, ఈయన ఆయన్ని విమర్శించాడు. ఎందుకు విమర్శించారు అని అంటే మాకు పొత్తు లేదు సుమా అని తెలంగాణ ప్రజలకు నమ్మబలికేందుకు తప్ప అంతకంటే వేరే ఏం లేదు. మళ్ళీ అది అయిపోయిన మరుక్షణం మళ్ళీ అలాబెలై నడిచింది. మళ్ళీ ఇప్పుడు మాటల యుద్ధం మొదలవుతుంది. 11వ తేదీ దాకా మాటల యుద్ధం అవసరం. నేను నిన్నంట నువ్వు నన్ను ఎవరం బాధపడొద్దని ఇద్దరు కూడబలుక్కొని తిట్టుకుంటున్నట్టుగా ఉంది తప్ప మరొకటేం కాదు. బీజేపీ అభ్యర్థులు ఎవరైతే నించున్నారో వారికి ఈ ప్రచారం ఉపయోగపడదంటారా తెలంగాణలో? ఇక్కడ బీజేపీ ప్రస్తుతం జనం బీజేపీ వైపు చూసే వాతావరణమే లేదు. ఒకప్పుడు బీజేపీకి 1-6 ఇక్కడ వచ్చిన మాట నిజం. అది తెలుగుదేశంతో పొత్తు, దాని ప్రభావం ఇవన్నీ ఉన్నాయి. మనం ఆ రోజులకి ఈ రోజులకి పోలిక లేదు. ఆ రోజులాగానే ఈరోజు ఇంకేదో బీజేపీకి వస్తుందని చెప్పుకుంటే అది అత్యాశ అవుతుంది. బీజేపీకి ఆ స్థానం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి అకౌంట్ ఓపెన్ అవుతుంది అనుకుంటే భ్రమ. నరేంద్ర గారు, దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు, మిషన్ భగీరథ, అదేవిధంగా 24 గంటల విద్యుత్ ఇవన్నీ అందిస్తున్నటువంటి ప్రభుత్వంగా కేసీఆర్ గారు చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణ ప్రస్తుత ప్రచార శైలి ఏ రకంగా ఉందంటారు? తెలంగాణలో ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించినటువంటి హోరాహోరీ ప్రచారం కానీ, అప్పుడు ఆనాటి ఉద్రిక్తులు కానీ, ఆనాడు చేసిన హడావిడి కానీ ఇప్పుడు కనిపించట్లేదు. చాలా నింపాదిగా అందరూ అన్ని పార్టీలు కూడా, మిగతా పార్టీలు అయితే
ముఖ్యంగా ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వామపక్షాలు కానీ అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి ఇంకా తిరుగునట్టు కనిపించలేదు. వాళ్ళు నిన్న మొన్న గత వారం రోజులుగానే వాళ్ళ అభ్యర్థుల చోట్ల ఒక విధంగా ఒక మాదిరి ప్రచారం ప్రారంభించారు. మీడియాలో కొద్దిమంది నాయకులు వీళ్ళని వాళ్ళని విమర్శిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పితే క్షేత్రస్థాయిలో వాళ్ళు అంత ఉధృతంగా ఇప్పుడు పెద్ద తిరుగుతున్నట్లేదు. అదే టీఆర్ఎస్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామన్నటువంటి ఒక ధీమాతో ఉండి ఈ 16 సీట్లు కూడా గెలవబోతున్నాం అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడంతో ఆ విధంగా అటువంటి ఇంప్రెషన్ ఆ పార్టీకి నష్టం చేస్తుందేమో ఎన్నికల్లో, ఆ స్థాయిలో రేపు పోలింగ్ ఉండకపోవచ్చేమో అనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. దానివల్ల ముఖ్యంగా స్థానికంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు చాలా చోట్ల కూడా ఎంపీ అభ్యర్థులకి సరిగ్గా సహకరించకపోవటం, ఆ స్థాయిలో ఈనాడు ప్రచారం జరుగుతున్నట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఒక విధంగా చాలా గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ప్రచారం అనేది చాలా తక్కువ స్థాయిలో జరుగుతుంది అనిపిస్తుంది. కేవలం ఒక పక్కన ఇటు కేటీఆర్ తిరుగుతున్న టీఆర్ఎస్కి, తర్వాత కేసీఆర్ గారు 2-3 రోజుల నుంచి ఆయన రోజుకు ఒక జిల్లా వెళ్ళి బహిరంగ సభలు పెడుతున్నారు. ఆ బహిరంగ సభలు ఒక కేటీఆరే ఒక ఎన్నికల వేడిని జనంలో కంటిన్యూ చేయడం కోసం, హవా సృష్టించడం కోసం ఆయన ఒక ప్రకటనల యుద్ధం ద్వారా చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ మొత్తం టీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం కలిసి ఎన్నికల్లో అంత ప్రతిష్టాకరంగా తీసుకుని పోరాడుతున్న సంకేతాలు లేదు. మిగతా పార్టీలు ఆ రకంగా ఇక్కడ ప్రచారం చేస్తున్నాయంటారు. మిగతా పార్టీలు బలహీనపడిపోయి నైతికంగా విధంగా బలహీనత ఉండి కాంగ్రెస్ ఇంకా కోలుకోకపోవటం, దాంట్లో గెలిచిన ఎమ్మెల్యేలో 10-11 మంది వెళ్ళిపోవటం, చాలామంది సీనియర్ నాయకులు డీకే అరుణ, సుధాకర్ రెడ్డి నాయకులే పార్టీలు ఎవరైతే నిన్న మంటకు అచరతను పీసీసీ అధ్యక్షుల పదవి కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్లో పోటీ పడిన నాయకులు ఇవాళ పార్టీలో లేకపోవటం, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కూడా వెళ్ళిపోవడంతో ఒక నైతిక స్థైర్యం దెబ్బతిని కాంగ్రెస్ ఇంకా ఫైట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక జనంలో ఆ పార్టీ పట్ల ఒక నమ్మకం పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఉన్న వాళ్ళు కూడా ఎవరు మిగులుతారు, ఎవరు మిగలదని కొద్దిమంది నాయకులు ఎవరైతే రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వాళ్ళు కానీ, ఈ విధంగా ఎవరైతే రేణుకా చౌదరి, ఎవరైతే నాయకులు జనంతో మొదటికాంచి కలిసి ఉన్నారో వాళ్ళకి కొంత అనుచరులు ఉండటం, కొంత బలగం ఉండటంతో ఆ పరిమితమైన బలగాలతో, పరిమితమైన దాంతో వాళ్ళు ఎన్నికలు పోటీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే కనీసం సగం సీట్లలో ఇవాళ టీఆర్ఎస్కి పోటీ లేదని చెప్పొచ్చు, అది ఏకపక్షంగా ఉండొచ్చు. మిగతా ఒక 5-8 సీట్లలో గట్టి పోటీ ఎవరైతే ఎదుర్కొంటున్నారో బీజేపీ తరఫున కూడా గత 2-3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా నియోజకవర్గాల్లో కిషన్ రెడ్డి కానీ లేకపోతే నిజామాబాద్లో కానీ వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసినట్లు ఒక మాదిరి పోటీ ఇవ్వడానికి, గెలుస్తారా గెలవడం వేరే విషయం, కానీ అక్కడ కొంచెం వీళ్ళు కూడా టీఆర్ఎస్ కూడా ఒక ప్రయోగం చేసి చాలా కొత్త అభ్యర్థులను దింపి అలా నియోజకవర్గాలతో సంబంధం లేని వాళ్ళని, క్షేత్రస్థాయిలో సంబంధం లేని వాళ్ళని తిప్పి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరుపుకుంటే ఆటోమేటిక్గా ఎంపీ అభ్యర్థులు వెళ్ళి దండం పెట్టుకుని తిరిగితే సరిపోయేది. ఇవాళ లోక్సభ ఎన్నికలు విడిగా జరుగుతున్నాయి కాబట్టి మొత్తం పార్లమెంటు మొత్తం యంత్రాంగం, పార్టీ యంత్రాంగం పోలింగ్ బూత్ స్థాయిలో చూసుకోవటం అంటే ఇవాళ 20 రోజుల్లో ఆ అభ్యర్థులు అంత పార్టీ యంత్రాంగం ఉన్నప్పుడు కూడా వీళ్ళు సొంతంగా లేనిదే పనిచేయని పరిస్థితులు ఉన్నాయి. అయితే టీఆర్ఎస్కి మొత్తం బలంగా ఉంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడినటువంటి వ్యూహాలు అన్నీ ఉన్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో కొంతవరకు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తే కానీ అటువంటి ఉద్రిక్తత కనిపించదు. ఇవాళ ఏదైతే హామీలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మన అంతకుముందు అమలు చేసినవి, మన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కొత్తగా ఇవ్వలేదు. ఓటర్లలో ఏమన్నా ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉందంటారు? ఓటర్లో పెద్దగా అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పుడు పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు, కానీ కొంచెం కొన్ని చోట్ల అధికార పార్టీకి అప్పుడంతా ఉధృతంగా ఓట్లు పడకపోవచ్చు తప్ప పెద్దగా చెప్పుకోదగిన మార్పు వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. విక్రమ్ గారు, ఏపీలో పేదరిక నిర్మూలనకు 10 సూత్రాలు ప్రకటించామంటూ 10,000 కోట్లతో బీసీ బ్యాంకు, 3,000 పింఛన్, పేదలకు ఇల్లు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, ఈ పథకాలన్నింటి ద్వారా కూడా మేము లబ్ధి చేకూర్చామని చంద్రబాబు గారు ప్రచారంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మిగతా పార్టీల పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలలో సంక్షేమ పథకాలకు ఓటర్లు ఆకర్షితులై ఓట్లు వేశారు అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయిందో, ఆంధ్రాలో కూడా అటువంటి వాతావరణం, అంటే రాజకీయ పార్టీల మధ్య పోటీ నెలకొన్నది. అంటే అధికారంలోకి వస్తే మేము ఎక్కువ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తామనేటువంటిది ఎక్కువైంది. అంటే మనం చూసాము, అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ చాలా కాలం క్రితమే నవరత్నాలు అనేటువంటి ఏదో పథకాలు కొన్ని ప్రజల్లోకి వెళ్ళి హామీలు ఇచ్చారు. ఆయన పాదయాత్ర పొడుగుతా నవరత్నాలని ప్రచారం చేశారు. కానీ ఆ నవరత్నాల్లో ఏమున్నాయి అనేటువంటిది పెద్దగా ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే పెన్షన్ మాత్రం 2,000 చేస్తాను అనేటువంటిది ఒక హామీ ఆయన నిర్దిష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన కూడా కొన్ని సంక్షేమ పథకాలు, అంటే ప్రతి ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది.
అన్నదాత సుఖీభవ ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ అయితే ఉన్నదో దాన్ని కేంద్రం ఇచ్చేటువంటి 6,000తో పాటు 9,000 మొత్తం 15,000 మేము ఇస్తామనేటువంటిది ఆయన ఒకటి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా పసుపు కుంకుమ డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఇస్తామనేటువంటిది. అలాగా కొన్ని అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో 1,000 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు, తర్వాత ఫ్యూచర్లో కూడా 3,000 రూపాయలు చేస్తామంటున్నారు. అంటే పోటాపోటీగా ఉన్నది ఇక్కడంతా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, 2,000 చంద్రబాబు నాయుడుకి ప్రకటించగానే వాళ్ళు 3,000 అంటున్నారు. అంటే ఒక బడ్జెట్ పరిమితిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ సపోర్ట్ చేస్తుందా ఈ పథకాలకి అనేటువంటిది చూడకుండా ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళని వీళ్ళు అధిగమించాలి, ఓటర్లను ఆకట్టుకోవాలి, ఓట్లు పెంచుకోవాలనేటువంటి ఒక పోటీలో అసలు దాని గురించి ఎవరు ఆలోచించట్లా. ఎంత అవుతుంది బడ్జెట్ అనేటువంటిది ఆలోచించాలి. మనం చూసాము రుణమాఫీ కూడా ఆయన 5 విడతలుగా 24,500 కోట్లని 5 విడతలుగా ఇవ్వడానికి ఎంతో ప్రయాసపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కొత్త రాష్ట్రం, వనరుల లభ్యత తక్కువగా ఉంది, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి సపోర్ట్ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్ని పథకాలకి నిధులు ఏ విధంగా తీసుకొస్తారు అంటే అప్పులు చేయాలి. అప్పులు ఇప్పటికే దాదాపుగా 2 లక్షల కోట్లు దాటిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఎఫ్ఆర్బిఎం పరిమితిని కూడా దాటి అప్పులు తీసుకొస్తున్నారు. అదేవిధంగా కొత్తగా అప్పులు తేవడం కోసం ఏం చేస్తున్నారంటే రకరకాల విధానాలు అవలంబిస్తున్నారు. కార్పొరేషన్లు క్రియేట్ చేస్తున్నారు. కార్పొరేషన్ల ద్వారా కొన్ని అప్పులను తీసుకొస్తున్నారు. అంటే మొత్తం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అప్పును కాకుండా మళ్ళీ కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేయాలనేటువంటిది ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఓట్ల వేటలో వాళ్ళు ఏంటంటే బడ్జెట్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది ఎవరూ చూడాల. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధానంగా పోటీ వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ఉంది అంటున్నారు. జనసేన, వైసీపీ రెండు కూడా ప్రచారంలో ఎలా ముందుకెళ్తుంది సార్ ఇక్కడ? అంటే ప్రచార రీత్యా చూస్తే జనసేన 2 పార్టీల కంటే కూడా వెనకబడి ఉంది అనేటువంటిది దాంట్లో సందేహం లేదండి. ఎందుకంటే అధికార పార్టీకి అన్ని హంగులు ఉన్నాయి. వాళ్ళది ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ప్రతి గ్రామం నుంచి పై స్థాయి వరకు వాళ్ళకి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కమిటీలు ఉన్నాయి. అదేవిధంగా వైసీపీకి ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. దాదాపుగా 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది నేరోగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా యంత్రాంగం ఉంది. యంత్రాంగం లేనిది ఎవరంటే జనసేన ఏంటంటే మొదటి నుంచి అంటే పార్టీ ఏర్పాటు చేసి ఇటీవలే వాళ్ళు 5 ఏళ్ళు పూర్తయింది అన్నారు. 2014 నుంచి 14లో ఆ పార్టీ ఏర్పాటైనప్పటికీ నిజానికి ఏంటంటే ఒక ఏడాది కాలంగా ఆ పార్టీ కొంచెం బలం పుంజుకున్నట్టుగా కనపడుతుంది. అంటే ఎక్కువ యాక్టివైజ్ అయింది. కానీ యాక్టివైజ్ అయినప్పటికీ కూడా దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఆకర్షణ చుట్టూతో ఆ పార్టీ నడుస్తున్నది. కానీ కమిటీలు కానివ్వండి, కింది స్థాయిలో కమిటీలు కానివ్వండి, పై స్థాయిలో అసలు ఒక పాలిట్ బ్యూరో లాంటిది అంటే నిర్ణయాధికారం తీసుకునేటువంటి ఒక పార్టీ యంత్రాంగాన్ని కూడా ఆయన రూపొందించుకున్నట్టుగా కనపడలేదు. కాబట్టి ఇటువంటి లోపాలు ఆ పార్టీకి ఉన్నాయి. కాబట్టి 2 ప్రధాన పార్టీలు ప్లస్ ఆయన వ్యక్తిగత ఆకర్షణ, వీటన్నిటిని అధిగమించాలంటే ఆయన వ్యక్తిగత ఆకర్షణ, యూత్లో ఉన్నటువంటి క్రేజ్ కొంత మహిళల్లో ఉందంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ప్రచారంలో తృతీయ శక్తిగా వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు. కాబట్టి అంతిమంగా ప్రజలు ఎవరికి వేస్తారనేటువంటిది చూడాలి. వేరే గారు, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ప్రతి రైతు కుటుంబానికి కూడా సంవత్సరానికి 6,000 అని చెప్పి ప్రధానమంత్రి మోదీ అంటుంటే, నేను గనక అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం ఏకంగా ప్రతి కుటుంబానికి నెలకు 6,000 అంటున్నారు రాహుల్ గాంధీ. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రచారం ఏ రకంగా సాగుతుందంటారు రాహుల్ గాంధీది, మోదీది? మోడీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన కిసాన్ సమ్మాను ఈ పథకం ఆ పథకం చెప్పే బదులు గత ఎన్నికలకు ముందు ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పిన స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని మళ్ళొకసారి గుర్తు చేసుకోవడం మంచిది. ఆయన రైతులకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పాడు. స్వామినాథన్ చెప్పినట్టుగా ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి ధర నిర్ణయిస్తాం, రైతు గౌరవంగా బతికేటట్టు అవకాశం ఇస్తాం అన్నాడు. ఈ 5 ఏళ్లలో మళ్ళీ స్వామినాథన్ కమిషన్ ఊసెత్తలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పక్కన పెట్టి కొత్త నినాదం. ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్లో ఒక రౌండ్ పడిపోయినాయి. ఇవన్నీ ఏంటంటే అది ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తున్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ అదే చేస్తున్నారు, తెలంగాణలో టీఆర్ఎస్ అదే చేస్తుంది, ఏపీలో తెలుగుదేశం కానీ అటు వైసీపీ కానీ ఇదే చేస్తున్నారు. మొత్తం డబ్బులు పంచే కార్యక్రమం. నిన్నటిదాకా ఎట్లా ఉండేది? పార్టీ డబ్బులు, వ్యక్తుల డబ్బులు, ఓటుకు 1000, ఓటుకు 2000 అని ఇచ్చి ఓట్లు కొనేవాళ్ళు. ఇప్పుడు బాజాప్తా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొనేటువంటి ఒక అధికారయుతమైనటువంటి కొనుగోలు పథకాలు ఇప్పుడు నడుస్తున్నాయంటే ఇప్పుడు ఓట్ల కొనుగోలు పథకాలని చెప్పాలి వీటిని. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నటువంటి చోట వేడినీళ్ళకి చన్నీళ్ళలాగా ఇలాంటి సహాయం అవసరం అవుతుంది. అందుకే జనం కూడా ఇలాంటి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ సరిగ్గా వాళ్ళ అవసరాన్ని ఆసరా చేసుకొని ఈ పార్టీలు వాళ్ళను మోసం చేస్తున్నాయి. తాత్కాలికంగా కొంతకాలం ఇలాంటి సహాయాలు అవసరం పడవచ్చు కొన్నిట్లలో, కానీ
వాళ్ళ సమస్యలు శాశ్వత పరిష్కారం వెతకాలి కదా. శాశ్వత పరిష్కారం వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, పార్టీలది. శాశ్వత పరిష్కారాలు జోలికే పోకుండా ఓట్ల కొనుగోలు పథకాలకే పరిమితమై వాళ్ళని మభ్యపెట్టి మోసపుచ్చి ఓట్లు దండుకునేటువంటి ఎత్తుగడలే ఇప్పుడు అటు జాతీయ పార్టీలు అని చెప్పుకునే ఆ 2, ఇటు ప్రాంతీయ పార్టీలు ఈ 3 పోటాపోటీగా చేస్తున్నారు. ఇది అన్యాయం, చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తెచ్చేటువంటిది. వీళ్ళు నిర్దిష్టంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే చేయాల్సిన పని ఏమిటి? రైతుల ఆత్మహత్యలు కూడా ఆగిపోతాయి. వాళ్ళకు అవసరమైనటువంటి రుణాలు వాళ్ళు ఏది ఉచితంగా అడగరండి రైతులు. పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు మీకు బ్యాంకుల నుంచి రుణాలు ఏ విధంగా మీరు ఇస్తున్నారో మాకు కూడా బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించండి అంటున్నారు. రెండోది, పండినటువంటి పంటకు ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తి చేసిన దాని మీద లాభం కలుపుకొని ధర ఎట్లా నిర్ణయిస్తున్నారో రైతుకు కూడా అట్లా నిర్ణయించే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. అట్లనే కార్మికుల గురించి కనీస వేతనం 18,000 రూపాయల కనీస వేతనం ఇమ్మని అన్ని ట్రేడ్ యూనియన్స్ అడుగుతున్నాయి ఈ దేశంలో. అన్ని ట్రేడ్ యూనియన్స్ ఈ 18,000 రూపాయల కనీస వేతనం నిర్ణయిస్తే ఉత్పత్తి పెరుగుతుంది, వాళ్ళ ఆదాయం పెరుగుతుంది, మార్కెట్లో స్పీడ్ పెరుగుతుంది, సరుకుల అమ్మకాలు పెరుగుతాయి, మార్కెట్ కూడా అభివృద్ధి అవుతుంది. అట్లానే వృత్తులు డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ పాతకాలపు వృత్తులు ధ్వంసం కావడం సహజం. ఇంకా ఆ వృత్తుల్ని ఏదో కాపాడతామని ఎవరన్నా చెప్తే అది చెవిలో పువ్వు పెట్టడమే. కాబట్టి ఏ మేరకు వృత్తులు ధ్వంసం అయితే ఆ మేరకు ఆ కుటుంబాల్లో చదువుకున్నటువంటి వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే దాని మీద వీళ్ళు దృష్టి పెడితే అది కూడా ఉత్పత్తి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఏమంటారంటే కనీస ఆదాయ పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు వీళ్ళు సాయం చేస్తామని అంటున్నారు న్యాయ పథకం ద్వారా. నేనేమంటున్నానంటే మోడీ గారు కిసాన్ సమ్మాన్ పేరు మీద, లేకపోతే రాహుల్ గాంధీ గారు కనీస ఆదాయ పథకం పేరు మీద, లేకపోతే ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పి అక్కడ వాళ్ళు చెప్పి ఇవన్నీ కూడా బ్యాంకుల్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాలు. బ్యాంకుల్లో డబ్బులు వేసే బదులు వాళ్లకు ఉపాధి చూపించండి, కనీస వేతనం గ్యారంటీ చేయండి, రైతులకు గిట్టుబాటు ధర గ్యారంటీ చేయండి. వీటి వల్ల ఏం జరుగుతుంది? అట్లాగే వృత్తిదారులకు కూడా ఆ రూపంలో సహకరించండి. దీనివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎకానమీ కూడా వేగం పుంజుకుంటుంది. పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు జనం. నువ్వు పని చూపించడం మీద శ్రద్ధ పెట్టకుండా నేను ఆ సాయం చేస్తా ఈ సాయం చేస్తా అంటే కష్టాల్లో ఉన్నవాడికి 10 రూపాయలు ఇస్తే మంచిదనే అనిపిస్తుంది. కానీ దూరదృష్టి సాధారణ కామన్ మ్యాన్కి అయితే ఉండదు కదా. ఇట్లా నేను నాకు ప్రతి నెల నా అకౌంట్లో వేయడం వల్ల దేశం ఎంత అభివృద్ధి అవుతుంది అనే దృష్టి అయితే సాధారణ ప్రజలకు ఉండదు కదా. వాడికి ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి వస్తోంది మంచిదని అనుకుంటాడు. కానీ ఇవి ఆలోచించాల్సిన బాధ్యత పార్టీలది. నరేంద్ర గారు, దేశంలో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు జాతీయ పార్టీ పెట్టని కూడా తను సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా దేశంలో పరిపాలన చేపట్టేది ప్రాంతీయ పార్టీలని బలంగా నమ్ముతున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ఫెడరల్ ఫ్రంట్ అని ఏదైతే ప్రతిపాదిస్తూ ఉన్నారో దాని ద్వారా అక్కడ చక్రం తిప్పుతానని కూడా అంటూ ఉన్నారు. నిజంగా ఆ రకంగా అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి? అసెంబ్లీ ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి వాదన పట్టుకొచ్చారు. అలా ఫెడరల్ ఫ్రంట్ అనే మాట మొట్టమొదటి ఉపయోగించింది మమతా బెనర్జీ. ఆమె 2014 ఎన్నికల ముందే ఫెడరల్ ఫ్రంట్ అని పిలిపించింది ఆమె. అయితే ఏ పార్టీ కూడా ఆమెతో కలిసి రాలేదు, అంతటితో ఆగిపోయింది అది. ఇవాళ ఈయన కూడా చాలా ఊళ్ళు తిరిగారు, చాలామంది పార్టీని కలిశారు. ఎవరు కూడా ఇవాళ ప్రతిపక్షాల మధ్య ఇవాళ ఏదైనా సరే కలయిక ఉన్నప్పుడు ఏదైనా ఒక ఢిల్లీలో కూర్చొని అనుకున్నారు మనంతా కలిసి కనీస హామీ ప్రోగ్రామ్ మనం రూపొందిద్దామని. దాని మీద ఎవరు ఆసక్తి చూపట్లేదు, ఎవరు రాలేదు, అది కాలేదు అనుకున్నా కూడా. కాబట్టి ఈయన ఫెడరల్ ఫ్రంట్ అయిన తర్వాత స్పందన లేదు, అందుకు ఊరుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరిగేసరికి ఏమైందంటే అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే వేరే విషయం. ఇప్పుడు రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి డిసైడ్, ఆల్రెడీ ఇంతకుముందు 15 మంది ఎంపీలు ఉన్నారు నీకు, 16 మంది మొన్న ఎంఐఎంతో కలిసి మొన్న ఉన్నారు నీకు. అయినా కూడా కేంద్రంలో ఎలాంటి పాత్ర వహించలేకపోయావు. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంలో ఒక విషయం మీద కూడా గట్టిగా అడిగి రాష్ట్రానికి నిధులు కానీ లేదా పథకాలు కానీ ఏం తేలేకపోయావు నువ్వు. రేపు 16 మంది గెలిచి నువ్వు ఏం చేస్తావు, నీ మాటకి విలువ ఏముంటుంది ఢిల్లీలో, నువ్వు పోరాడే శక్తి నీకు లేదు అనేటువంటి ఒక ఇతర పక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దానివల్ల ఇవాళ రేపు ఎన్నికేది కాంగ్రెస్ ప్రధానమంత్రి ఎవరన్నది ఎన్నిక కాబట్టి ఇది దాంట్లో టీఆర్ఎస్ అనేది ఒక 16 మంది ఎంపీలు పెట్టుకుని ఏం చేయలేవు నువ్వు. ఇది కాబట్టి రేపు మోడీ కావాలా రాహుల్ కావాలంటే మాకు ఓట్లు లేనని బీజేపీ కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాయి. ఆంధ్రాలో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ బలం లేకపోవచ్చు, కానీ ఇవాళ ప్రధానమంత్రి ఎవరు కావాలని సర్వేలు చేస్తే ఆంధ్రాలో ఇవాళ 60-70% మంది రాహుల్ గాంధీ పేరు చెప్తున్నారు. మోడీ కన్నా దేశం మొత్తం మీద మోడీ కన్నా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి ఉండాలని చెబుతున్నటువంటి సంఖ్య ఆంధ్రాలో, తమిళనాడులో, కేరళలో, పంజాబ్లో 4 రాష్ట్రాలు ఉంది. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ మోడీకి ఎక్కువ మంది 55% మంది దాకా చెబుతున్నట్టు వేరే సర్వేలు వస్తున్నాయి రాహుల్ గాంధీ కన్నా. కాబట్టి ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడం కోసం నేను ఒక జాతీయ పార్టీ పెట్టబోతున్నాను. ఆయన మాటల్లో ఏంటంటే నేనే మన మహబూబ్నగర్లో మాట్లాడిన ఉపన్యాసం ఉంటే ఆయన స్పష్టంగా ప్రధానమంత్రి పదవి వాడలేదు. కానీ రేపు నేను
జాతీయ విధానాలు కూడా ఏం చేయబోతుందని చెప్పారంటే నేనే ప్రధాని కూడా కావచ్చు అన్నటువంటి ఒక సంకేతం కూడా ప్రయత్నించారు. ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో నేను ఒక పాత్ర వహించాలంటే, నేను ఒక కీలకమైన వ్యక్తిగా మారాలంటే, అక్కడ ప్రధానమంత్రి నిర్ణయించాలంటే మీరు నన్ను ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ గెలిపించాలి. కేవలం లోక్సభ ఎలక్షన్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం ఆయన జాతీయ పార్టీ అనే పదం కానీ, ఎవరైనా సరే జాతీయ పార్టీ పెట్టినా ఫ్రంట్ పెట్టినా కూడా ఎన్నికల ముందు పెడతారు. ఎన్నికల్లో ప్రయోగాల కోసం ప్రయత్నం చేస్తారు. దాని మీద 2-3 ఏళ్ళు పనిచేసి ఎన్నికల్లో ఒక ప్రయోగాల కోసం బల ప్రయోగం చేస్తారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత 5 ఏళ్ల కోసం నేను పెడతాను అంటే అది తార్కికంగా నిలబడదు. కానీ ప్రజల్లో ఒక జాతీయ స్థాయి నాయకుని కాబోతున్నాను, జాతీయ స్థాయిలో ఉన్నాయంటున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ అన్నప్పుడు ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర వహించవలసిందే. కానీ ఏ ప్రభుత్వం అయినా కూడా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా ఏమాత్రం సుస్థిరంగా ఉంటుంది అనేది ఒక ప్రశ్నార్థకరం. ఈ ప్రాంతీయ పార్టీలో కూడా చాలామంది వారికి ప్రధానమంత్రి ఆకాంక్షలు ఉన్నాయి. దానికి అసలు ఇవ్వాలి. ఎందుకంటే ఒక బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని 2-3 ఏళ్ళుగా దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, అనేకం పిలిపిస్తున్నారు. అయినా కూడా ఎందుకు చేయలేకపోతున్నారంటే ఎవరికి వారు కూడా నాయకత్వం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, మనం నాయకుడిగా ఉండాలి, మన ప్రధానమంత్రి అభ్యర్థి కావాలి, 30 మంది 40 మంది ఎంపీలు మన చేతిలో ఉంటే వాళ్ళ హంగ్ పార్లమెంట్ ఏర్పడితే మన ప్రధానమంత్రి కావచ్చు అనే ఆశలు అనేక మంది నాయకులు ఉన్నాయి వాళ్ళ. దానివల్ల వాళ్ళ ఒక జాతీయ కూటమి ఏర్పాటు సాధ్యం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన జాతీయ పార్టీ ఏర్పాటు చేయటం అనేది కేవలం ప్రజల్లో లోక్సభ ఎన్నికల సందర్భంలో ఐఎమ్ రిలవెంట్, జాతీయ స్థాయిలో కూడా నేను రిలవెంట్, కేంద్ర ప్రభుత్వంలో కూడా రేపు కీలక పాత్ర వహించబోతున్నాను కాబట్టి తెలంగాణ బిడ్డ రేపు వెళ్ళి జాతీయ స్థాయిలో ఒక నాయకుడు కావాలంటే, వీలుంటే ప్రధానమంత్రి కావాలంటే మీరు మా పార్టీకి ఓట్లు వేయండి అని ప్రజల్లో ఒక సందేశం ఇవ్వడం కోసం కేసీఆర్ ఆ విధంగా పదజాలం ఆడుతున్నారు తప్పితే నిజంగా ఫ్రంట్ అనేది వాళ్ళ అనేక ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళ కొత్తగా ఈయన కూడా ప్రయత్నం చేశారు, మమతా బెనర్జీ ప్రయత్నం చేసింది, శరద్ పవార్ ప్రయత్నం చేశారు కూర్చోబెట్టి. ఆయన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లేకుండా కలుద్దామన్నారు. కాంగ్రెస్తో శరద్ పవార్ అంటే కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదన్నారు. అనేక చివరిగా సిపిఎం వీళ్ళంతా కలిసి మనం ఫ్రంట్ కాదు ఇప్పుడు ఒక కనీసం మినిమం ప్రోగ్రాం ఇద్దాం మనం అని ఢిల్లీలో అసలు పోల్వా సంఘటన జరిగిన రోజున ఢిల్లీలో జరిగిన ప్రతిపక్ష పార్టీ సమావేశం జరిగింది. ఆ విషయం మీద ఒక కనీస హామీ పథకం గురించి మనందరం కలిసి మనం ఇద్దామన్నారు. అయితే ఈ గొడవల్లో అది అసలు దాని గురించి చర్చ జరగలేదు. అసలు ఇవన్నీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, అనేక మంది చేస్తున్నారు. అది ఏ రూపం సాధించుకుంటుంది, దాంట్లో నిజంగా ఈయన 15 మంది ఎంపీలు గెలిస్తే ఈయన కూడా పాత్ర వహించవచ్చు, కాదని చెప్పలేము. విక్రమ్ గారు, ఇటు కేసీఆర్ అటు చంద్రబాబు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మే 23న ఫలితాలు వెలువడిన తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కీలకంగా మారనున్నారంటారు. అక్కడ హంగ్ ఏమన్నా వస్తుందా, లేకపోతే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాకుండా బీజేపీ ఏతర పక్షాలకి ఎంత సంఖ్య వస్తుంది అనే దాన్ని బట్టి ఈ ఇద్దరి తెలుగు రాష్ట్రాలు, పైగా వీళ్లకుండే సంఖ్య అంటే ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకి తెలుగుదేశం పార్టీకి ఎన్ని వస్తాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 17 స్థానాలకి కేసీఆర్ గారికి ఎన్ని వస్తాయి, ఇన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. కేంద్రంలో చక్రం తిప్పాలన్నా లేదంటే వాళ్ళు శాసించాలన్నా కూడా వీళ్ళకి నంబర్స్ కావాలి. మనం చూసాం 1989లో నేషనల్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు దానికి కన్వీనర్గా ఉన్నారు. యాక్చువల్గా తగిన సంఖ్య రాలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి. అంతకుముందు 84లో 35 సీట్ల వరకు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది, అంటే హోదా రాలేనప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటువంటి అవకాశం 89లో ఎన్టీ రామారావు గారికి రాలేదు. ఎన్టీ రామారావు గారికి ఆ రోజు కనుక వచ్చిండుంటే ఆయన ఉప ప్రధాని అయ్యేవారు అనేటువంటిది కూడా ఉన్నది. అంటే అర్థం ఏంటంటే మనకి నంబర్స్ అనేది చాలా కీలకం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కానీ కేసీఆర్ గారికి కానీ వాళ్ళకి వచ్చేటువంటి సీట్లు బట్టి జాతీయ రాజకీయాల్లో వాళ్ళు ఎటువంటి పాత్ర పోషిస్తారు అనే దాని మీద అది డిపెండ్ అయి ఉందండి. అంతవరకు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక విషయంలో ఆయనకి అడ్వాంటేజ్ ఏంటంటే యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటిలోకి ఆయన ఒక అనుసంధానకర్తగా ఉన్నాడు. కాబట్టి రేపొద్దున ఏది జరిగినా కూడా యూపీఏ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి మాట చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా కేసీఆర్ గారి విషయం వస్తే ఇప్పుడే చెప్పినట్టుగా ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటిది ఇంకా అది ఒక ఊహాజనితంగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు రేపొద్దున్న 17 స్థానాలకి 16 స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా ఆయన మరి అటు ఎన్డీఏలో కానీ అటు యూపీఏలో కానీ మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఫెడరల్ ఫ్రంట్ అనేది అంటే వేరే మూడవ కూటమి అనే దాని మీద ఉండేటువంటి అవకాశం కనపడతల. ఇవాళ సిద్ధాంతాలు ఏమీ లేవు, నంబర్స్ గేమ్ జరుగుతుంది. కాబట్టి అయితే ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకైనా ఇవ్వచ్చు, లేదంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి ఇవ్వచ్చు, మనం రూల్ అవుట్ చేయలేము. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏకి ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు. కాబట్టి ఇరు ముఖ్యమంత్రులు వాళ్ళకు వచ్చే నంబర్ల బట్టే వాళ్ళు జాతీయ రాజకీయాల్లో వాళ్ళ పాత్ర పోషించేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల పర్యటనలు, ఇటు కేసీఆర్ అటు చంద్రబాబు పర్యటనలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రచార హోరు పరాకాష్ఠకు చేరింది. ఇక మిగిలిన కొద్ది రోజుల్లోనూ నాయకులు ఇదే ప్రచార వేడిని కొనసాగించనున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.